జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. కాటారం మండలం బస్వాపూర్లో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న దంపతులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేసి కట్టేసి మరీ కత్తితో చంపేస్తామని బెదిరించి చోరీకి పాల్పడ్డారు. బస్వాపూర్కి చెందిన పడాల తిరుపతి, స్వర్ణలత దంపతులు కాటారం నుండి భూపాలపల్లి వైపు వెళ్లే రహదారిలోని బస్వాపూర్ సమీపంలో కిరాణం షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. తెల్లవారుజామున దంపతులిద్దరూ మూత్ర విసర్జనకు బయటకు రాగా గుర్తు తెలియని ముగ్గురు దుండగులు వారిపై హఠాత్తుగా దాడి చేసి దంపతులను కట్టేసి గొంతుపై కత్తిపెట్టి చంపేస్తామని బెదిరించి ₹1,00,000 నగదు, 6 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకెళ్లారు. భార్య గొంతుపై కత్తి పెట్టడంతో గొంతుకు గాయం కాగా బాధితులిద్దరూ భూపాలపల్లి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 353 జాతీయ రహదారి పక్కనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. సమాచారం తెలుసుకున్న అడిషనల్ జిల్లా ఎస్పీ బోనాల కిషన్, కాటారం డీఎస్పీ రామ్మోహన్ సిబ్బందితో కలిసి స్పాట్కు చేరుకొని పరిశీలిస్తున్నారు. రంగంలోకి దింపి ఆధారాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఆయన ఇద్దరు పట్టుకొని ఆయన కట్టేసిన తర్వాత నన్ను కట్టుకున్నాను. ఫస్ట్ ఇదంతా అలా ఏమైంది, చేతులు కట్టేసి కాళ్ళు కట్టేసి కట్టేసి కాళ్ళకి కాళ్ళకి డోర్ తీసేసరికి నాకు ఇద్దరు కనబడ్డారు. నేను డోర్ వేసి ఇట్లా వేద్దామనేసరికి డోర్ దొబ్బుకొని వచ్చి నా గొంతు పట్టుకున్న వాళ్ళు నేను అడిగి ముట్టుకున్నా. బాగా ముట్టుకొని ఎట్లా ముట్టుకున్నాడు, మా ఆయన అత్తడో రాడో అన్నట్టుగా బాగా ముట్టుకున్నా. మళ్ళీ నాకు శ్వాస ఆడతలేదు. ముట్టుకున్న తర్వాత ఏం చేసింది, నా దగ్గర కత్తి ఉన్నది, ముట్టుకోకు కత్తి ఉంది కానీ ఇక్కడ కత్తి పెట్టి ఇట్లా పొడిచినా కానీ నేను అట్లనే ముట్టుకుంటాను. ఇలా డోర్ తీసుకొని డైరెక్ట్ వచ్చింది. ఆయన ఇద్దరు పట్టుకొని దాన్ని వెనుకొని ఇట్లా కట్టేసి ఆయనను ఆగిపించింది. మమ్మల్ని ఏం చేయకూడదు, ఇక నా దగ్గర ఉన్న బంగారం ఇదే అని తీసిచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు? బయట ఉన్నారు. మామూలు అటెండ్ చేసిన నల్లగా ఉన్నారు. ఇంకొక ఆయన కొంచెం మామూలుగా ఉన్నాడు, మాకి క్యాప్ పెట్టి. అయితే వాళ్ళు గేమ్ లేవా అన్నట్టు చెవుల కమ్మలు తీసుకున్నారు. ఇక్కడ నేను కత్తి పట్టి కొడతాను, చెప్పు పైసలు చెప్పు, ఇంకేమున్నాయో చెప్పు. డబ్బులు తీసుకున్నారు ఆల్రెడీ. ఏమున్నాయో చెప్పు. ₹1,00,000 దాకా అయిపోయింది. అది బీరువాలో పెట్టి తాళం చేయి వేరే నల్ల పర్సులో పెట్టినాం. ఆ పర్సు తీసింది, అన్నీ చదివింది. మమ్మల్ని ఈమని కూడా అంటలేదు వాళ్ళు. తీసుకున్న తర్వాత ఇక కాళ్ళ పట్టి దండు భుజం మీద దండు నన్ను కూడా. నాకు ఆపరేషన్ బంగారం తాడు, 3 తులాల తాడు, దానికి 1/2 తులం ఇస్తాయి ఉన్నాయి, గుండ్లు ఉన్నాయి, ఇంకా బిల్లు ఉన్నది. అమౌంట్ ₹1,00,000 దాకా. ఇంకేమన్నా ఇంకేం లేదు. డెస్క్ కాడికి పోయింది. మళ్ళీ డెస్క్ కాడికి పోయి